మా ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారి ఉన్నతమైనటువంటి నామములో, ఘనమైనటువంటి నామములో, శ్రేష్టమైనటువంటి నామములో మీకందరికీ మరి ఒకసారి శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసుకోవటానికి, దేవుని యొక్క వాక్యాన్ని మనము మరి ధ్యానించటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ తరుణాన్ని బట్టి మరి నా మటుకు నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ఈ సమయంలో చదువుకుందాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనము. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. గమనించండి, ఇక్కడ ప్రార్థన గురించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎలా ప్రార్థన చేస్తే దేవునికి ఆనందం కలుగుతుంది, ఎలాంటి ప్రార్థన ప్రభువు ఇష్టపడతాడు, మరి ఎలా మనం ప్రార్థన చేస్తే ఆయనకు ఆనందకరంగా మనము ఉండగలుగుతాము అనేటువంటి సంగతిని ఇక్కడ మనము చదువుకున్నాం. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని చెప్పి ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం. ప్రియులారా, విశ్వాసి యొక్క జీవితంలో ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ప్రార్థన లేనటువంటి క్రైస్తవ జీవితము వ్యర్థమైనటువంటి జీవితం. ప్రార్థన ఖచ్చితంగా ఉండవలసినటువంటి లక్షణం అన్నమాట. ప్రియులారా, మనం గమనించినట్లయితే ప్రార్థన అనంటే అది ఒక ఊపిరి లాంటిది. ఊపిరి తీసుకోకపోతే మన దేహము ఏ రీతిగా అయితే మరి చచ్చిపోతుందో, అదే రీతిగా విశ్వాసి యొక్క జీవితంలో ప్రార్థన అనేటువంటిది గనక లేకపోయినట్లయితే మరి ఆత్మీయముగా చచ్చినటువంటి అనుభవంలోనికి, చనిపోయేటువంటి అనుభవంలోనికి ఆ విశ్వాసి వస్తూ ఉంటాడు. కనుక మరి ఆత్మీయముగా మరణించేటువంటి అనుభవం, ఆత్మీయముగా జీవము లేనటువంటి అనుభవంలోనికి వ్యక్తి వస్తూ ఉంటాడు ఒకవేళ ప్రార్థన గనక లేకపోయినట్లయితే. కనుక ప్రియులారా, ప్రార్థన అనేటువంటిది విశ్వాసి యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. అయితే ఇక్కడ ప్రార్థన అనంటే ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అనంటే వినడు. దానికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది. దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో మనము ప్రార్థించాలి. దేవునికి ఆనందకరముగా ఉన్నటువంటి విధానములో మనము ప్రార్థన చేయాలి. ప్రియులారా, ఎలాంటి ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనము సంతోషపరచగలుగుతాము అనంటే యథార్థత కలిగినటువంటి ప్రార్థన ద్వారా. గనుక యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అనేటువంటి విషయము ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. గమనించండి ప్రియులారా, యథార్థత అనేటువంటిది మరి ప్రార్థన జీవితంలో ఉండవలసినటువంటి లక్షణం. ఈరోజు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? దేవుని దగ్గరికి వచ్చి అనేకమైనటువంటి విషయాలు దేవునితో మనం చెప్పుకుంటూ ఉంటాం. మన వ్యక్తిగత అవసరతలు కావచ్చు, లేక మన కుటుంబ అవసరతలు కావచ్చు, లేకపోతే సంఘ పరిచర్య అవసరతలు కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి విషయాలు మనము దేవుని దగ్గర తెలియపరుస్తూ ఉంటూ ఉంటాం. మంచిదే. అయితే ప్రియులారా, ప్రార్థన చేయటము ప్రాముఖ్యమైందే. అదే సమయంలో యథార్థతతో మనము ప్రార్థన చేస్తున్నామా అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. యథార్థత లేకుండా మనం గనక ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. కనుక విశ్వాసి యొక్క జీవితంలో యథార్థతతో నిండినటువంటి ప్రార్థన మరి చాలా ప్రాముఖ్యమైనది. అయితే ప్రియులారా, ఈరోజు మనము యథార్థంగా
మరి ఉండగలుగుతూ ఉన్నామా అనేది ఒక ప్రశ్న. యథార్థంగా ఉండటం అంటే ఏంటి? దేవుని వాక్యములో మన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానాన్ని దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కొన్ని సంగతులు మనం చూద్దాం. యథార్థత కలిగినటువంటి వారు ఎలా ఉంటారు, యథార్థత లేనటువంటి వాళ్ళు మరి ఎలా ఉంటారు అనేటువంటి విషయాలు వాక్యములో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటిని ఒకసారి మనం గమనిస్తే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, మనము యథార్థంగా ఉండగలుగుతున్నామా, యథార్థంగా ప్రభువును మరి ఆరాధించగలుగుతూ ఉన్నామా, యథార్థంగా ప్రభువునకు ప్రార్థన చేయగలుగుతూ ఉంటున్నామా అనేటువంటిది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ప్రియులారా, చూద్దామా దేవుని యొక్క వాక్యములో యథార్థత గురించినటువంటి సంగతులు, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ సమయంలో మనము తెలుసుకుందాం, నేర్చుకుందాం. ప్రియులారా, మొట్టమొదటి విషయానికి వచ్చినట్లయితే మీకా గ్రంథములో నుంచి ఒక మాట ఈ సమయంలో మనము చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం. మొట్టమొదటి విషయానికి వచ్చినట్లయితే మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. భక్తుడు దేశములో లేకపోయెను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు, అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండు వారే, ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును. అంటే చూడండి, ఇక్కడ యథార్థపరుడు ఒకడును లేడు అని చెప్పి ఇక్కడ వ్రాయబడి ఉంది. అంటే ఏమైపోతున్నారు ప్రజలు, ఏమైపోయారు? ఎందుకు ఆ మాట దేవుడు అక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు అని అంటే, ప్రియులారా, యథార్థపరుడు ఒకడును లేడు. ఎందుకోసం అని అంటే అందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంట, తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును అనేటువంటి విషయము ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రతి మనుషుడు కూడా తన సహోదరుని కొరకు వలలను ఒగ్గుతూ ఉంటూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, అంటే ఇప్పుడు యథార్థత కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడు అని అంటే మొదటి లక్షణం ఏంటంటే ప్రియులారా, యథార్థత కలిగినటువంటి వాడు ఇతరులకు మేలుకరంగా ఉంటాడు, లేక ఇతరులకు హాని చెయ్యడు. ప్రియులారా, ఒకవేళ మన ద్వారా ఎవరికైనా సరే హాని కలుగుతూ ఉంది అని అంటే ఖచ్చితంగా దేవుని వాక్యానుసారంగా మనం తెలుసుకోవాలి, మనలో యథార్థత అనేది లేదు. కనుక ప్రియులారా, ఇప్పుడు ఈనాడు మనం ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఈనాడు ఎలా దేవుని దగ్గరికి వస్తూ ఉన్నాం, ఎలా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, ఎలా దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం, ఇతరులకు మేలుకరంగా మనము ఉండగలుగుతూ ఉంటున్నామా? ఇతరులకు హాని చేస్తూ, ఇతరులకు కీడు కలుగజేస్తూ, ఇతరులకు నష్టం చేస్తూ, మరి ఒకవేళ మనము దేవుని సన్నిధి గనక మనము వస్తూ ఉన్నట్లయితే మన జీవితము యథార్థత లేనటువంటి జీవితము అని చెప్పి మనము తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే యథార్థ పరులు ఎలా ఉండాలి, యథార్థ పరులు ఎలా ఉండకూడదు అని అంటే ఇతరులకు కీడు కలుగజేసేటువంటి వారిగా ఉండకూడదు అని చెప్పి మనము తెలుసుకోవాలి. ఈ రోజున మనము మన జీవితం ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, యోసేపు యొక్క అన్నల గురించి మనం గమనించినట్లయితే చూడండి, ఆది కాండములో 42వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆది కాండము 42వ అధ్యాయము 11వ వచనము. మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము, మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగుల వారము కామని అతనితో చెప్పిరి. యోసేపు యొక్క అన్నలు ఏం చెప్తూ ఉన్నారు? మేము యథార్థవంతులమే అని అంటూ ఉన్నారు. వాస్తవంగా ప్రియులారా, వాక్యానుసారంగా వాళ్ళు యథార్థవంతులేనా? కాదు. వారి యొక్క సహోదరుని కొరకు వారు ఎంత కీడు మరి వాళ్ళు తలంచారో మనకి తెలుసు. యోసేపు విషయంలో వాళ్ళు కీడు చేయాలి అని చెప్పి వాళ్ళు ఆశించారు.
కనుక ప్రియులారా, వాళ్ళలో యథార్థత లేదు. కానీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు? మేము యథార్థవంతులమే అని చెప్పి అంటూ ఉన్నారు. కనుక గమనించండి ప్రియమైనటువంటి వారలారా, ఇతరులకు హాని కలుగజేస్తూ ఒకవేళ మనము ప్రార్థన చేస్తే మన ప్రార్థన యథార్థమైనటువంటి ప్రార్థన కాదు అని చెప్పి మనము తెలుసుకోవాలి. యథార్థవంతులముగా ఇతరులకు మనము మేలుకరంగా ఉండాలే తప్ప ఇతరులకు మనము హాని కలుగజేసేటువంటి వారిగా మనము ఉండకూడదు అని చెప్పి మనము తెలుసుకోవాలి. గమనించండి, రెండవ విషయానికి వచ్చినట్లయితే యథార్థవంతులు ఎలా ఉంటారు అనంటే, హబక్కూకు గ్రంథములో యథార్థవంతులలో యథార్థవంతుల గురించి మనం చూసినట్లయితే హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. చూసారా? అంటే రెండవ లక్షణం ఏంటి? వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అంటే యథార్థత కలిగినటువంటి వారిలో అతిశయం అనేది ఉండదు. ఒకవేళ అతిశయపడుతున్నాము అనంటే ప్రియమైనటువంటి వారలారా, దాని అర్థం ఏంటి? మనలో యథార్థత లేదు. కాబట్టి యథార్థపరులు కాక వాళ్ళు ఏమవుతున్నారంట? తమలో తాము అతిశయపడుదురు అనేటువంటి మాట ఇక్కడ మనము చదువుతూ ఉన్నాం. ఒకవేళ దేనిని బట్టి అయినా సరే, ఒకవేళ మన జీవితంలో అతిశయం అనేటువంటిది గనక వస్తూ ఉంటున్నట్లయితే ప్రియులారా, మనలో యథార్థత లేదు అని చెప్పి మనము గుర్తించాలి. దేనిని బట్టి కూడా మనము అతిశయపడకూడదు. మన భౌతిక సంబంధమైనటువంటి ఏ విషయాలను బట్టి కూడా, ఒకవేళ కులాన్ని బట్టి కావచ్చు, లేకపోతే ప్రియులారా డబ్బును బట్టి కావచ్చు, ఉద్యోగాన్ని బట్టి కావచ్చు, ఆస్తిపాస్తులను బట్టి కావచ్చు, పదవిని బట్టి కావచ్చు, పలుకుబడిని బట్టి కావచ్చు, ఇంకా ప్రియులారా దేవుడు మనకు అనుగ్రహించేటువంటి కృపావరాలను బట్టి కూడా మనం అతిశయపడకూడదు. చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. అతిశయము ఉన్న చోట యథార్థత ఉండదు అని చెప్పి మనము తెలుసుకోవాలి ప్రియులారా. కనుక యథార్థత కలిగినటువంటి వారు యథార్థత లేనటువంటి వారు వాళ్ళు ఏం చేస్తారంటే అతిశయపడతారు. తమలో తాము అతిశయపడుదురు. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. అతిశయము లేకుండా మనము జీవించాలి. అప్పుడే మనము యథార్థవంతులము అని చెప్పి దేవుని ఎదుట మనము ఉండగలుగుతాం. తర్వాత మూడవ మాటకి మనం వచ్చినట్లయితే గమనించండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనము మనం గమనించినట్లయితే, నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చూసారా? మూడవ లక్షణం ఏంటి? యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అంటే యథార్థవంతులు ఏం ధరించుకుంటారు? యథార్థవంతులు నవీన స్వభావమును ధరించుకుంటారు. ప్రియులారా, ఈ రోజున మన స్వభావము నవీనపరచబడిందా, అనగా నూతనపరచబడిందా? క్రొత్త సృష్టి అనుభవంలోనికి మనము రాగలిగామా? దేవుని యొక్క వాక్యంలో మనము గమనించినట్లయితే చూడండి ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క వాక్యములో కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చూసారా? ఏమైపోయినాయి? పాతవి గతించిపోయినాయి. క్రొత్త తర్వాత మన యొక్క జీవితము నూతన పరచబడింది. ప్రియులారా, పాతవి గతించిపోయినప్పుడే
మన జీవితంలో నవీన స్వభావం అనేటువంటిది ఉన్నది అని చెప్పి మనము గుర్తించాలి. గమనించండి ప్రియమైనటువంటి వారలారా, చాలాసార్లు ఒకవేళ మన జీవితంలో మరి ఏమైతే వద్దు అని అనుకొని మనము దేవుళ్ళలోకి వచ్చామో, ఏ పాపపు జీవితాన్ని, ఏ పాపపు లక్షణాలను మనము దేవుని దగ్గర ఒప్పుకొని మరి క్షమాపణను పొంది దేవుని దగ్గరికి వచ్చామో, తిరిగి మరలా ఆ పాత జీవితం గనక ఒకవేళ మనలో గనక రిపీట్ అయింది అని అంటే మన యొక్క స్వభావము ఇంకా పాతగానే ఉన్నట్లు, నవీన స్వభావంలోనికి మనము రాలేదని చెప్పి మనము తెలుసుకోవాలి. ప్రియులారా, ప్రభువుని నమ్మిన తర్వాత కూడా గత జీవితంలో మనలో ఉన్నటువంటి పాపపు లక్షణాలు మరలా ఒకవేళ గనక రిపీట్ అవుతూ ఉంటే ఇంకా మనం ప్రభువును నమ్మి ఇంకా అక్కడ ఆ యొక్క విశేషం ఏముంది ప్రియులారా? ప్రభువును నమ్మినటువంటి విశేషము ఏముంది? ఇంక అక్కడ నమ్మినా కూడా మరలా తప్పులు చేస్తూ ఉంటే, నమ్మినా కూడా మరలా పాపాలు చేస్తూ ఉంటే మన స్వభావము మారలేదు అని చెప్పి మనము తెలుసుకోవాలి. కనుక యథార్థత కలిగినటువంటి వాళ్ళు ఏం ధరించుకుంటారు అని అంటే నవీన స్వభావమును ధరించుకుంటారు. కనుక మనం నేర్చుకుందాం ప్రియులారా, దేవుడు ఎటువంటి ప్రార్థన కోరుతున్నాడు అని అంటే యథార్థతతో నిండినటువంటి ప్రార్థన. అందుకనే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అని చెప్పి మనము చదువుకుందాం. కనుక గమనించండి ప్రియమైనటువంటి వారలారా, యథార్థవంతులు ఇతరులకు హాని చెయ్యరు. రెండవది, యథార్థవంతులు అతిశయపడరు, తమలో తాము అతిశయపడరు. మూడవ సంగతిగా మనము చూస్తూ వచ్చాము, యథార్థవంతులు నవీన స్వభావమును ధరించుకుంటారు. కనుక ఈ మూడు లక్షణాలు మన జీవితంలో గనక ఒకవేళ ఉంటే మనము యథార్థవంతులమే. ప్రియులారా, మన ప్రార్థన యథార్థతతో నిండినటువంటి ప్రార్థనగా ఉండగలుగుతుంది. ఒకవేళ గనక ఈ మూడు లక్షణాలు మనలో లేకపోయినట్లయితే మనలో యథార్థత లేదు అని చెప్పి దేవుడు ఈ సమయంలో మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక ఎట్లా మనం ప్రార్థన చేస్తున్నాం? యథార్థతతో నిండినటువంటి ప్రార్థన మన జీవితంలో మనం కలిగి ఉండగలిగినట్లయితే ప్రభువునకు మనము ఆనందకరంగా మనము ఉండగలుగుతాం. కనుక అటువంటి ప్రార్థనా పరులుగా దేవుడు మనలను తయారు చేయునుగాక.